ప్రభాసారు ఆత్మ వచ్చేసినది, ఎవరిని వదలదు. మీరు సాగుపోతే ఆ దెయ్యం ఈ ఊరు మొత్తాన్ని తగలెట్టేస్తాది. నిజమా? ఊరు మొత్తం తగలబెట్టేసిందా? శృంగవరపు కోట వెళుతూ ఉండగా ప్రభాస్ భీమన్నని ఆమె గురించి అడుగుతున్నాడు. ఆ ఊరు పేరు అత్తమాకండి. ఆమె ఆత్మ యాడ్నుండొత్తాదో ఏందో, తలుచుకుంటేనే గుండెల్లో రైలు పరిగెత్తండాయి. ఎవరామె? ఏ ఆత్మ? కారు తీగల దిబ్బ ఊరిలోకి ఎంటర్ అయింది. వెళుతున్న మార్గంలో భీమన్న తనకు ఆమె గురించి చెప్తున్నాడు. ఆ ఆత్మ విషయం అందరికీ తెలుసు. పెళ్లి కూతుర్ని ఊరు పొరిమేలలో చీరపదీసి నిప్పటి చంపేసేశారు. ఆ విషయం తలుచుకుంటేనే ఊరంతా ఉరికిపోతోంది. అవునా? తర్వాత ఏమైంది? తర్వాత ఏమైనది, ఒక్కొక్కరుగా చనిపోయినారు. ఊరిని నిప్పు చుట్టుముట్టినది. తాగే నీరు నల్లగా మారిపోయి ఊరు నాశనం అయిపోయినది. అసలు ఎవరంటించారు? ఎందుకు? ఆమె ఊరు బానిసత్వంకి మరో పేరు. తీగల దెబ్బ సర్పంచ్ రాయుడు ఆ బతికొండగానే కాల్చి చంపేసినాడు. ఏంటి? మా నాన్నగారు చంపేశారా? ఆ మాట విన్న భీమన్న ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏటంట మీ నాయన? రాయుడు గారు మా నాన్న భీమన్నా? ఏటంటావు? ఓరి దేవుడోయ్, 18 ఏళ్లగా ఆత్మ మీకోసమే ఎదురు చూస్తున్నదా? నాకు అర్థమైపోయినది మన పని అయిపోయిందని. భీమన్న ఆ మాట అనగానే కారుకి 4 పక్కల మంట అంటుకుంది. భగభగా మండుతున్న మంటలు కారు ఆకారంలో కనిపిస్తున్నాయి. అది చూసిన భీమన్న కారులో ఉన్న గొడ్డలి తీసుకుని ప్రభాస్ గొంతు మీద పెట్టాడు. ప్రభాస్ సారు, ఆ ఆత్మ వచ్చేస్తాది, ఎవరిని వదలదు. నన్ను కూడా సారు. సారు, మీరు సాగుపోతే ఆ దెయ్యం ఈ ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తాది. భీమన్న ప్రభాస్ని చంపేస్తాడా? ఈ గ్రామానికి శాపం ఇచ్చింది ఎవరు? ప్రభాస్ కి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? తెలుసుకోవాలంటే మీరు వెంటనే ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి మీ పాకెట్ FM. మీరింకా వినాలంటే ఇప్పుడే క్లిక్ చేసి వినండి హారర్ స్టోరీ మంత్ర. కేవలం మన పాకెట్ FM లో మాత్రమే.